పవన్ కళ్యాణ్ మీద ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కోపం ద్వేషం ఉంటుంది. అట్లాగే ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్కి కోపం ద్వేషం ఉంది. ఎందుకని అంటే మొన్ననే సనాతన ధర్మ సదస్సులో పాల్గొన్న లక్షలాది మంది అక్కడ పార్టిసిపేట్ చేయడం, అలాగే స్టాలిన్ ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వటం, రాబోయేటటువంటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అక్కడ ప్రచారం కూడా చేస్తాడు తమిళనాడు. కాబట్టి అతని క్యారెక్టర్ అసాసినేషన్ వైపుకి అడుగులు వేస్తున్నారు. జనసేన నేత వినుత కేసులో విచిత్రమైనటువంటిది అంటే పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. అది పక్కన పెడితే శ్రీకాళహస్తిలో విశ్వసనీయ సమాచారం ప్రకారం, విశ్వసనీయ సమాచారం అంటే సరైనటువంటి వాళ్ళు చెప్పినప్పుడు మాత్రమే విశ్వసనీయం, పేర్లు చెప్పకూడదు కాబట్టి. అంతున్నటువంటిది ఏంటంటే ఈ అమ్మాయికి ఒక సమస్య ఉంది. మంచి అమ్మాయి, కష్టపడే తత్వం ఉన్న అమ్మాయి, రాత్రి పగలు పనిచేస్తుంది. కాకపోతే సమస్య ఎక్కడుందంటే అందరినీ కలుపుకుపోదు. అది కొంత తన యాటిట్యూడ్ అయి ఉండొచ్చును. దాంతో జనసేన